హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ సామ్సంగ్ గెలాక్సీ F15 మొబైల్ యొక్క ఛార్జింగ్ టైం టెస్ట్ అనమాట. నేనైతే ఈ వీడియోలో 0% నుంచి 100% వరకు అయితే ఛార్జింగ్ అనేది చేయబోతున్నాను. సో దట్ మీకు అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది ఈ సామ్సంగ్ F15 మొబైల్ ఎంత టైం తీసుకుంటుంది అని ఛార్జింగ్ అవ్వడానికి. నేనైతే ప్రజెంట్ 0% అయితే డ్రైన్ చేశాను అనమాట బ్యాటరీ అనేది. సో మనకి క్లారిటీగా అయితే తెలుస్తుంది అనమాట ఏ విధంగా ఉంటుంది ఛార్జింగ్ స్పీడ్స్ అనేది. అండ్ ఆల్సో నేనైతే స్విచ్ ఆఫ్ కండిషన్లో అయితే ఈ మొబైల్ అనేది ఛార్జ్ చేస్తున్నాను. అంతేకాకుండా మొబైల్ పక్కన మీరు స్టాప్ వాచ్ కూడా అయితే నోటీస్ చేయొచ్చు. సో మనం ఎంత టైంకి ఎంత రీచ్ అయింది అండ్ ఆల్సో టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా మీకు డీటెయిల్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో. నేనైతే ఎవ్రీ 10 minutes అయితే చెక్ చేస్తాను ఎంత బ్యాటరీ అనేది ఛార్జ్ అయింది అండ్ ఆల్సో టెంపరేచర్స్ ఎంతవరకు రీచ్ అయింది అని. ఇకపోతే మనకి బాక్స్లో ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. నేనైతే నా దగ్గర ఉన్న సామ్సంగ్ 25 watts ఛార్జర్ అయితే యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర 15 watts ఛార్జర్ ఉంటే అది కూడా అయితే యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఈ టైమింగ్లో మాత్రం మీరు స్లైట్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఇప్పుడైతే మనం 10 minutes మార్క్ని అయితే కంప్లీట్ చేసుకుందాం. ఇంకా బ్యాటరీ పర్సంటేజ్ చూసినట్లయితే ఇది 15% అయితే ఛార్జ్ అయిందనమాట. సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఆఫ్టర్ 20 minutes తర్వాత చెక్ చేద్దాం ఎంత బ్యాటరీ అనేది ఛార్జ్ అయింది అండ్ ఆల్సో టెంపరేచర్స్ కూడా. ఈ సామ్సంగ్ F15 మొబైల్ మనకి 6000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. సామ్సంగ్ ప్రకారం ఈ మొబైల్ మనకి మోర్ దెన్ 1 day వరకు అయితే లాస్ట్ అవుతుందని చెప్తున్నారు నార్మల్ యూసేజ్లో. సో రియల్టీ సినారియోలో నేను చెక్ చేసి మీకు ఫుల్ రివ్యూలు అయితే ప్రొడ్యూస్ చేస్తాను. అది కూడా మీకు కొన్ని రోజులు అయితే పోస్ట్ చేస్తాను ఈ మొబైల్ గురించి. జస్ట్ ఇన్ కేస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. సో మీరు ఎటువంటి వీడియోస్ అయితే మిస్ అవ్వరు. ఈ సామ్సంగ్ F15 మొబైల్ మనకి డైమెన్సిటీ 6100 ప్లస్ 6 nanometerతో బిల్డ్ అయిన చిప్ సెట్ అయితే వస్తుందన్నమాట. సో యాక్చువల్గా ఈ 6 nanometer ప్రాసెసర్స్ మనకు కొంచెం పవర్ హంగ్రీ అన్నట్టే ఉంటాయి. బట్ ఈ ప్రాసెసర్ ఎలా హ్యాండిల్ చేస్తుందని చెప్పి గేమింగ్లోనే మనం చెక్ చేయగలం. ఎందుకంటే గేమింగ్లోనే మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఆల్సో బ్యాటరీ అనేది ఏ విధంగా అయితే డ్రాప్ అవుతుందని చెప్పి చెక్ చేయొచ్చు అనమాట. సో నేను మేబీ కపుల్ ఆఫ్ డేస్లో అయితే పోస్ట్ చేస్తున్న గేమింగ్ రివ్యూ కూడా ఈ సామ్సంగ్ F15ది. ఇప్పుడైతే మనం 20 minutes మార్క్ని అయితే కంప్లీట్ చేసుకుందాం. ఇంకా బ్యాటరీ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 30% అయితే ఉందన్నమాట. అలాగే నేనైతే టెంపరేచర్ అయితే చెక్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ డిస్ప్లే సైడ్ నాకు ఫుల్ వార్మ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో చెక్ చేసి చూద్దాం ఎంత టెంపరేచర్స్ అనేది రీచ్ అయింది అని. ఇదైతే మాక్సిమం 41.4 degrees Celsius వరకు అయితే రీచ్ అయింది ఆఫ్టర్ 20 minutes కంటిన్యూస్ ఛార్జ్ తర్వాత. 40 degrees క్రాస్ అవుతుందంటేనే చాలా హీటింగ్ అని చెప్పొచ్చు. ఇది 41కి అయితే వెళ్ళింది. చూద్దాం 30 minutes తర్వాత ఎంత రీచ్ అవుతుంది అని. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఆల్రెడీ చెప్పాను ఈ మొబైల్ నేను స్విచ్ ఆఫ్ కండిషన్లోనే ఛార్జ్ చేస్తున్నానని. మేబీ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నావు, స్విచ్ ఆన్ కండిషన్లో చేసి ఛార్జ్ చేయొచ్చు కదా అని. సి గైస్, ఇప్పుడు బేసికల్గా మనం వాడే సిమ్ కార్డ్స్ డిఫరెంట్, ఉన్న ఏరియా డిఫరెంట్, ఇంకా యాప్స్ కానీ బ్యాక్గ్రౌండ్ రన్ అయ్యే యాప్స్ కానీ ఇవన్నీ డిఫరెన్స్ అనమాట. ఇంకా బ్రైట్నెస్ లెవెల్స్, సిగ్నల్ డ్రాప్ అవుతుంటాయి, అప్ అవుతుంటాయి, బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ యాప్స్ అని ఇలా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయన్నమాట ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ మొబైల్లోనూ. నేను యూజ్ చేసినట్లే పక్క వాళ్ళు యూజ్ చేయాలని రూల్ లేదు మొబైల్ని. అండ్ ఆల్సో ఈవెన్ నేను ఈ మొబైల్ యూజ్ చేసినట్లే ఇంకో మొబైల్ అయితే యూజ్ చేయనమాట. సో మారిపోతూ ఉంటుంది. సో అందుకని ఈ కన్ఫ్యూజన్, ఈ గజిబిజి ఏం లేకుండా ఉండడానికి నేనైతే స్విచ్ ఆఫ్ కండిషన్లో అయితే ఛార్జ్ చేస్తున్నాను మొబైల్ని. ఈ వీడియోలోనే కాదు, నేను ఆల్మోస్ట్ ఇప్పటివరకు చేసిన అన్ని ఛార్జింగ్ టెస్ట్ కూడా నేను స్విచ్ ఆఫ్ కండిషన్లో చేశాను అనమాట. సో మనకి కొంచెం బెటర్ ఐడియా అయితే వస్తుంది టైమింగ్స్ అనేది, సో ఎంత ఛార్జ్ అవుతుంది మొబైల్ అనేది. ఇప్పుడైతే మనం 30 minutes మార్క్ అయితే కంప్లీట్ చేసుకుందాం. ఇంకా టెంపరేచర్ చూసుకున్నట్లయితే 43.1 degrees Celsius అయితే టచ్ అయిందనమాట. మీరు ఇప్పుడు ముందుకి అండ్ ఇప్పటికి చూసినట్లయితే టెంపరేచర్ డిఫరెన్స్ చాలా అయితే ఉంది అండ్ ఈవెన్ ఇంక్రీజ్ కూడా అవుతుందన్నమాట. సో 43 degrees అయితే ఇంకా చూద్దాం తర్వాత 10 more minutes తర్వాత ఎంత రీచ్ అవుతుంది అని. ఇంకా బ్యాటరీ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 45% అయితే ఛార్జ్ అయింది. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే ఎవ్రీ 10 minutesకి 15% అయితే ఛార్జ్ అవుతూ వస్తుందన్నమాట ఇప్పటి వరకు. సో ఈ 30 minutes తర్వాత మనకి 45% అయితే ఛార్జ్ అయింది. ఒకవేళ మీరు ఈ మొబైల్ని 30 minutes ఛార్జ్ చేసిన చాలు మీకు 45%, ఆల్మోస్ట్ క్లోజ్ టు 50 అనుకోండి, ఇంకా జస్ట్ 5% అంతే కదా డిఫరెన్స్. సో మీకు ఫుల్ బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. అంటే ఒక రోజుకి సరిపడే బ్యాటరీ నార్మల్ యూసేజ్కి, అది కూడా లైక్ 6000లో హాఫ్ అంటే 3000 mAh అనుకోవచ్చు. నార్మల్ యూసేజ్కి 30 minutes ఛార్జింగ్, అది కూడా 1 complete డే వస్తుంది అంటే మాత్రం క్రేజీ అని చెప్పొచ్చు. యాక్చువల్గా నేను ఈ సామ్సంగ్ F15 మొబైల్ గురించి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనమాట. అఫ్కోర్స్ పోస్ట్ చేస్తున్నాను కూడా. సో ఇన్ కేస్ మీరు ఈ వీడియోని లేట్గా చూస్తున్నారంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి, మీకు మరిన్ని రిలేటెడ్ వీడియోస్ వస్తాయి ఈ మొబైల్ గురించి. ఈ మొబైల్లో ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట బాక్స్లో. అండ్ మనం సపరేట్గా అయితే కొనుక్కోవాలి. అది కూడా 15 watts కాదు, 25 watts ఛార్జర్ అయితే కొనుక్కోవాలి. ఎందుకంటే వీళ్ళు బాక్స్లో మనకి Type-C to Type-C కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేశారు, Type-A to Type-C అయితే ప్రొవైడ్ చేయలేదు. సో దీని అర్థం సామ్సంగ్ అయితే ఫోర్స్ చేస్తుంది ప్రతి ఒక్క యూజర్ని 25 watts ఛార్జర్ తీసుకోమని. అలాంటప్పుడు వీళ్ళు జస్ట్ బాక్స్లో చేస్తే సరిపోద్ది కదా, మళ్ళీ ఎందుకు ఊరికే టెన్షన్. కానీ వీళ్ళు సేల్స్ అనేది పెంచుకోవాలి, కొంచెం హ్యూజ్ మనీ అనేది జనరేట్ చేయాలి కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఇన్ కేస్ సామ్సంగ్ కనుక
25 వాట్స్ ఛార్జర్ కనుక బాక్స్లో పెట్టి ఇప్పుడు కూడా ఇస్తుంది మొబైల్స్ కంటే మాత్రం ఇది ఒక ప్రోస్ కింద అయితే వచ్చేస్తుంది అనమాట ప్రతి ఒక్క మొబైల్ రివ్యూవర్స్కి. సో నేనైతే ప్రోస్ కింద అయితే యూస్ చేస్తాను ఇది. ఇప్పుడైతే మనం 40 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇట్స్ టైమ్ ఫర్ చెకింగ్. టెంపరేచర్ చూసుకున్నట్లయితే మాక్సిమం 43.9 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. మీరు ఎవ్రీ 10 మినిట్స్ కనుక ఇక్కడ స్టాట్స్ చూసినట్లయితే తెలుస్తుంది. సో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉందన్నమాట, డిక్రీజ్ అయితే అవ్వట్లేదు. నా చుట్టూ ఉన్న అంబియన్స్ టెంపరేచర్ కూడా ఓవర్గా అయితే లేదనమాట, 35-36 ఆ రేంజ్లో అయితే ఉంది అంతే. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 59కి అయితే రీచ్ అయిందనమాట. అది నేను స్విచ్ ఆఫ్ కండిషన్లో ఛార్జ్ చేస్తున్నాను కాబట్టి ఈ టెంపరేచర్స్ అయితే రీచ్ అయింది. అదే స్విచ్ ఆన్ కండిషన్లో మీరు ఈ మొబైల్ ఛార్జ్ చేస్తున్నారు, అలాగే బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ యాప్స్ ఉంటాయి, సిగ్నల్ డ్రాపింగ్, ఇంక్రీజింగ్, కాల్స్, మెసేజెస్, ఇంకా మీరే అర్థం చేసుకోండి ఇంకా టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అని. నేనైతే ప్రతి ఒక్క మొబైల్ అయితే నోటీస్ చేశాను, 50% తర్వాత నుంచి మొబైల్ అనేది ఛార్జింగ్ స్లోగా అయితే అవుతుంది అనమాట. ఈవెన్ మీకు చాలా మొబైల్ బ్రాండ్స్ చూసుకున్నా కూడా వాళ్ళు ఎలా చెప్తారంటే 0 నుంచి 50%కి జస్ట్ ఇంత టైం స్పాన్లో అయితే ఛార్జ్ అవుతుందని చెప్తుంటారు. అంతేగాని 52 లేదంటే 0 to 100% ఇంత టైంలో ఛార్జ్ అవుతుందని చెప్పి చాలా మొబైల్స్ చెప్పవు అనమాట. ఎందుకంటే 50% వరకు ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుంది మొబైల్ అనేది, తర్వాత డిక్రీజ్ అయితే అవుతుంది అనమాట స్పీడ్స్ అనేది. దీనికి మెయిన్ రీజన్ ఎందుకు అంటే మనకి బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. నేను ఇక్కడ బ్యాటరీ లైఫ్ స్పాన్ చెప్తున్నాను, బ్యాటరీ బ్యాకప్ గురించి అయితే కాదు, ఒకటి మీరు నోట్ చేసుకోవాలి. ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి అండర్ 15,000 రూపీస్లో అయితే వస్తుంది అనమాట. అదే కాకుండా ఈ మొబైల్ మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది, అది కూడా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ 15,000 రూపీస్ లోపల చాలా మొబైల్స్ మనకి LCD ప్యానల్స్ అయితే వస్తాయన్నమాట. ఈ ఒకే ఒక మొబైల్ అని చెప్పొచ్చు సామ్సంగ్ నుండి మనకి AMOLED స్క్రీన్ వచ్చేది. అండ్ మేబీ వేరే మోడల్స్ వదిలేరా అయితే తెలియదు ఇప్పటికీ. సో ప్రజెంట్ నేను ఈ వీడియో చేసిన టైంకి అయితే ఈ ఒకే ఒక మొబైల్ అయితే ఉందన్నమాట సామ్సంగ్లో AMOLED ప్యానల్, అది కూడా అండర్ 15,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో. ఈవెన్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నా కూడా ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 అయితే వస్తుందన్నమాట. సామ్సంగ్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలా అయితే ప్రామిస్ చేస్తున్నారో ఆ విధంగా అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా అయితే పుష్ చేస్తున్నారు ప్రతి ఒక్క మొబైల్కి. సో ఈ మొబైల్ కూడా మీకు ఆన్ టైమ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఈవెన్ రీసెంట్గా నాకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కూడా అయితే వచ్చిందనమాట. సో ఇట్స్ నైస్. సో ఇప్పుడైతే మనం 50 మినిట్స్ మార్క్ని అయితే కంప్లీట్ చేయబోతున్నాం. సో ఇట్స్ టైమ్ ఫర్ చెకింగ్. మాక్సిమం టెంపరేచర్ ఇది వచ్చి 38.4 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయిందనమాట. సో షాకింగ్ అయితే ఉంది, ఎందుకు 38.4, మామూలుగా అది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కదా. సో మేబీ ఛార్జింగ్ స్లోగా అయినా ఎక్కువ ఉండాలి, లేకుంటే మొబైల్ 50% దాకా చెప్పాను కదా మొబైల్ అనేది ఛార్జ్ స్లోగా అవుతుందని చెప్పని. చూద్దాం ఎంత పర్సెంటేజ్ బ్యాటరీ అనేది ఛార్జ్ అయిందని. బ్యాటరీ పర్సెంటేజ్ చూసినట్లయితే 62% మాత్రమే ఛార్జ్ అయిందనమాట. అంటే ఈ 10 మినిట్స్ స్పాన్లో ఓన్లీ 3% ఛార్జ్ అయింది. అంటే మొబైల్ హీట్ అవ్వడం వల్ల అవ్వచ్చు, అండ్ ఆఫ్టర్ 50% తర్వాత ఆటోమేటిక్గా అయితే సో టెంపరేచర్ని బట్టి అయితే మొబైల్ అనేది ఛార్జ్ అవుతుందన్నమాట. సో చూద్దాం తర్వాత ఇంకా 10 more మినిట్స్ తర్వాత ఎంత ఛార్జ్ అవుతుందని చెప్పి. నాకైతే ఇది అప్స్ అండ్ డౌన్స్ వెళ్తుందని చెప్పి అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్ ఇదే ప్యాటర్న్ అయితే యూస్ చేస్తారనమాట. హీట్ ఎక్కువ ఉన్నప్పుడు స్లోగా ఛార్జ్ అవుతుంది, హీట్ నార్మల్ కండిషన్లో వచ్చిన తర్వాత మళ్ళీ హైకి అయితే వెళ్తుంది అనమాట. సో చూద్దాం నెక్స్ట్ 10 more మినిట్స్ తర్వాత ఏ విధంగా ఉంటుందని. ఒకవేళ మీరు 15 వాట్స్ ఛార్జర్తో మొబైల్ అనేది ఛార్జ్ చేస్తున్నారు అంటే సేమ్ ఇవే టైమింగ్స్ అయితే ఉండవు అనమాట గైస్. సో మీరు కొంచెం డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు ఇన్ మినిట్స్లో అయితే అనమాట. హవర్స్లో అయితే డిఫరెన్స్ నోటీస్ చేయరు కానీ మినిట్స్లో అయితే డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. 60 మినిట్స్ తర్వాత టెంపరేచర్ అనేది మాక్సిమం 41 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది అనమాట. సో దీని అర్థం మనం చెప్పొచ్చు మళ్ళీ మొబైల్ అనేది ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయిందని. సో ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 74% అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మొబైల్ ఎప్పుడైతే ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందో ఈజీగా 40 డిగ్రీ సెల్సియస్ అయితే క్రాస్ అయిపోతుంది అనమాట. ఇది టెక్నికల్గా కాకుండా మనం కొంచెం కామన్ సెన్స్తో మాట్లాడుకున్నట్లయితే మొబైల్ ఓవర్ హీటింగ్ అనేది చాలా ఇరిటేషన్ ఫీలింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా. సో ఇంత వేలు పెట్టి మొబైల్ కొంటున్నారు అన్నప్పుడు దాంట్లో ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా, సో అది కూడా స్టార్టింగ్ కొన్న వితిన్ 2 to 3 డేస్లోనే నోటీస్ చేస్తున్నారంటే చాలా ప్రాబ్లమ్గా ఉంటుంది. అండ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నదన్నమాట మొబైల్ కొన్నది. అండ్ ఈవెన్ సామ్సంగ్లో చాలామంది నోటీస్ చేసేది హీటింగ్ ఇష్యూస్. అఫ్కోర్స్ కొన్ని మొబైల్స్లో కొన్ని రోజుల వరకు అది మీ యూసేజ్ ప్యాటర్న్ని అనలైజ్ చేసుకొని తర్వాత అయితే సో బ్యాటరీ అనేది అండ్ ప్రాసెసర్కి ఆప్టిమైజ్ చేసుకుంటుంది అనమాట. బట్ ఛార్జింగ్ టైంలో ఈ హీటింగ్ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడైతే మనం 1 hour 10 minutes మార్క్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా టెంపరేచర్ చూసుకున్నట్టయితే మాక్సిమం 41.4 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. దీని అర్థం ఇది ఇంకా స్టిల్ ఫాస్ట్గా అయితే ఛార్జ్ అవుతుందని. ఇంకా బ్యాటరీ చూసుకున్నట్లయితే 86% అయితే ఉందన్నమాట. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 1 hour 30 minutesలో మనకి 100% ఛార్జ్ అవుతుందని చెప్పని. సో ఫింగర్స్ క్రాస్డ్, చూద్దాం ఎంత టైం తీసుకుంటుంది అని. యాక్చువల్గా నేను ఏ మొబైల్కి అయితే రికమెండ్ చేయను అనమాట 100% వరకు ఛార్జ్ చేయమని. ఒక స్వీట్ స్పాట్ చెప్పాలి అంటే 80 to 90% మీకు సేఫ్ జోన్ అనమాట. ఆ రేంజ్లో అయితే మీరు ఛార్జ్ అయితే చేయండి మొబైల్ని. 90 అయితే క్రాస్ అవ్వకండి. అండ్ 85 అయితే ఇంకా మరీ బెస్ట్ అనమాట. సో మామూలుగా మనకి సామ్సంగ్లో ఇన్బిల్డ్గా బ్యాటరీ ప్రొటెక్షన్ ఒకటి అయితే ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి 85% వరకు మాత్రమే ఛార్జ్ అయితే అవుతుంది మొబైల్. తర్వాత మీరు ఎంత
ఛార్జింగ్ ఆన్ చేసినా కూడా ఛార్జ్ అయితే అవ్వదనమాట. ఆటో కట్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మనం 1 అవర్ 20 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా టెంపరేచర్ చూసుకున్నట్లయితే 38.5 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. ఇంకా బ్యాటరీ వచ్చేసి 95% అయితే రీచ్ అయిపోయింది అనమాట. సో చూద్దాం 1 అవర్ 30 మినిట్స్ అనేది ఇంకా 10 మినిట్స్లో 5% ఛార్జ్ అవుతుందా లేదా అని. చాలామంది ఇప్పుడు కూడా కామెంట్ చేస్తుంటారు నాకు బ్యాటరీ బ్యాకప్ మీలాగా రావట్లేదు అని చెప్పని. సీ గైస్, బ్యాటరీ బ్యాకప్ అనేది ప్రతి ఒక్క యూజర్ టు యూజర్ చేంజ్ అయితే అయిపోతుంది అనమాట. దీనికి వేరియస్ ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ మొబైల్ బ్రాండ్ కూడా అయితే చెప్పదనమాట మీకు ఇంతే కరెక్ట్గా వస్తుందని చెప్పని. వాళ్ళు ఎస్టిమేషన్ అయితే చెప్తారు. నేను కూడా అదే చెప్తున్నాను అనమాట. నా యూసేజ్లో ఇంత వచ్చిందని చెప్తున్నాను కానీ అందరికీ ఇంతే వస్తుందని చెప్పి చెప్పట్లేదు. ఒక రేంజ్ అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 7 అవర్స్ వచ్చింది అనుకోండి, నేను చెప్తాను మేబీ 5 to 8 అవర్స్ అని ఆ బిట్వీన్లో టైం రేంజ్ అయితే చెప్తాను అనమాట. బేసికల్గా ఏమవుతుందంటే మనం యూజ్ చేసే యాప్స్ కానీ, చుట్టూ ఉన్న టెంపరేచర్ కానీ, బ్రైట్నెస్, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే మనకి అఫెక్ట్ అవుతాయి బ్యాటరీ బ్యాకప్ టైం అనేది. సో మేక్ ష్యూర్ ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ఒకే విధంగా అయితే రాదనమాట బ్యాటరీ బ్యాకప్ అనేది. ఇప్పుడైతే మనం 1 అవర్ 30 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 97% అయితే ఉందన్నమాట. సో ఈ 10 మినిట్స్లో మనకి జస్ట్ కేవలం 2% మాత్రమే ఛార్జ్ అయితే అయింది. నాకు తెలుసు ప్రతి ఒక్క మొబైల్లోనూ, ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లోనూ 0 నుంచి 50% వరకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. 50 to 80 to 90% వరకు ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇంకా 80 to 100 లేకుంటే 90 to 100% వరకు ఇంకొక ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే మనం ఫుల్గా అయితే ఛార్జ్ చేస్తున్నాం కాబట్టి చాలా స్లోగా అయితే మొబైల్ అనేది ఛార్జ్ అవుతుంది. ఇప్పుడైతే మనం 1 అవర్ 40 మినిట్స్ మార్క్ని అయితే రీచ్ అయ్యాం. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 99% అయితే ఉంది. ఇంకా టెంపరేచర్ చూసుకున్నట్లయితే 35.4 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు స్టార్టింగ్లో ఎంత టెంపరేచర్ ఉంది, ఇప్పుడు ఎంత టెంపరేచర్ ఉంది అని. సో ఫైనల్గా నేను యూస్ చేసిన మొబైల్ 1 అవర్ 42 మినిట్స్ టైం అయితే తీసుకుంది అనమాట 100%కి ఛార్జ్ అవ్వడానికి. సో ఇది 0% నుంచి స్టార్ట్ చేసాం, ఇప్పుడు 100% వరకు అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇది గుడ్ ఆర్ బ్యాడ్? సో ఆన్సర్ వచ్చేసి గుడ్ థింగ్ గైస్. మనకి 6000 mAh బ్యాటరీ, అది కూడా 25 వాట్స్ ఛార్జర్తో ఈ విధంగా ఛార్జ్ అవుతుంది అంటే అది 1 అవర్ 40 to 45 మినిట్స్ రేంజ్ అనుకోండి. సో ఇట్స్ వెరీ గుడ్ అనమాట. మీకు మోర్ దెన్ 1 డే అయితే ఈజీగా అయితే బ్యాటరీ అనేది లాస్ట్ అవుతుంది. నా యూసేజ్లో అయితే నాకు వచ్చిందనమాట. నేనైతే మిక్స్డ్గా అయితే యూస్ చేస్తాను. ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్గా వెళ్తాను, ఒక్కొక్కసారి వెరీ బేసిక్ వెళ్తాను, ఒక్కొక్కసారి మీడియంగా అయితే వెళ్తాను. నాది కూడా సేమ్ గ్రాఫ్ అప్స్ అండ్ డౌన్స్లో అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి మనం నోట్ చేయాల్సింది ఏంటంటే ఇది మొబైల్ ఛార్జ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అంటే మొబైల్ అనేది ఈజీగా 40 డిగ్రీస్ అయితే క్రాస్ అయిపోతుంది అండ్ హీటింగ్ అయితే అవుతుంది అనమాట. ఇది 25 వాట్స్ ఛార్జర్తో. ఒకవేళ మీరు 15 వాట్స్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తున్నారు అంటే మేబీ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. ఒకవేళ మీరు 15 వాట్స్తో అయితే మాత్రం జస్ట్ కింద కామెంట్ చేయండి ఒకవేళ మీ దగ్గర ఈ మొబైల్ ఉన్నట్లయితే. సో జస్ట్ ఎక్కువ వార్మ్ అవుతుందా, లేకుంటే ఓవర్ హీటింగ్ అవుతుందా, లేక నార్మల్గా ఉందని చెప్పని, సో దట్ ఎవరైనా ఈ వీడియో లేట్గా చూస్తున్నారంటే వాళ్ళకి చాలా బాగా అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇదనమాట ఓవరాల్గా ఈ సామ్సంగ్ F15 మొబైల్ ఛార్జింగ్ టెస్ట్ అనేది. కింద కామెంట్ చేయండి మీరు యూస్ చేస్తున్న మొబైల్ ఎంత టైంలో ఛార్జ్ అవుతుంది 0 నుంచి 100% వరకు అని, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. సో బేసిక్గా నా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక 2-3 సామ్సంగ్ మొబైల్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ సామ్సంగ్ మొబైల్స్ ఉండడం వల్ల పెద్ద గజిబిజి అయితే అయిపోయింది. బట్ ఎనీవేస్ మీరు కింద కామెంట్ చేయండి, నేను కూడా అయితే తెలుసుకుంటాను. సో ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఈ సామ్సంగ్ F15 మొబైల్ రిలేటెడ్ వీడియోస్ అనమాట. ఒకవేళ ఇవి కాకుండా మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకున్నట్టయితే మీకు తెలిసి ఏం చేయాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్ని అయితే చెక్ చేయండి.